హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టెల పొయ్యి మీద కోడికూర. నా చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళు ఇలా కట్టెల పొయ్యి మీద కోడికూర అనేది చేసేవాళ్ళు. చాలా రుచిగా ఉండేది, లొట్టలు వేసుకుంటూ తినేసేవాళ్ళం. ఆ టిప్స్, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీ చిన్నతనంలో మీ అమ్మమ్మ వాళ్ళు మీకు ఎలా చేసి పెట్టేవారో మీ స్వీట్ మెమరీస్ని మీరు కూడా ఇందులో పోస్ట్ చేయండి. ముందుగా కట్టెల పొయ్యి అనేది ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు వెడల్పుగా మందంగా ఉన్న ఒక బౌల్ పెట్టుకుందాము. ఇలా వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ తీసుకుంటే చాలామంది కట్టెల పొయ్యి మీద చేసిన బౌల్స్ రుద్దాలంటే చాలా భయపడిపోతుంటారు. కానీ మనకి మసి పట్టినా కానీ ఇలా మందంగా ఉన్న బౌల్స్ తీసుకున్నామంటే తొందరగా క్లీన్ అయిపోతాయి. మీకు అప్పటికి క్లీన్ అవ్వకపోతే బౌల్కి అడుగున ఆయిల్ కానీ లేదా మట్టి కానీ పోసి కూర అనేది చెయ్యండి. మనకి తొందరగా ఆ మసి అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుని ఒక 100 గ్రాముల వరకు, ఒక 4 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నవి, 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకున్న వేసి ఇలా దోరగా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కిలో చికెన్ని ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టానండి. ఉప్పు వాటర్లో వేయడం వల్ల మనకి చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా వస్తుందన్నమాట. ఈ ఉప్పు వాటర్లోంచి తీసిన చికెన్ని ఇప్పుడు కళాయిలో వేసేసుకొని మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఇలా కలుపుకుంటూ 10 నిమిషాలకు ఒకసారి కుక్ చేసుకోండి. ఉప్పు వాటర్లో వేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన అస్సలు రాదండి. ఇది పెద్దవాళ్ళు వాడే చిట్కాలు అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకోండి, ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయి మనకి ఆయిల్ అనేది ఇలాగా సెపరేట్ అవ్వాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. అప్పుడు ఇందులో ఉన్న నీచు వాసన పోయి మనకి ముక్క అనేది చాలా జ్యూసీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది చూసారా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు కలిపేయండి. ఇలా కలిపేసి అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయి ఇందులో ఉన్న ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా చూసారా, ఆయిల్ అనేది చూడండి ఎలా పక్కకు వచ్చేసిందో. చక్కగా ఇలాగ మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ముక్కకు చక్కగా పడుతుంది. ఇందులోనే ఒక 4 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఈ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా కుక్ అయిపోయి చక్కగా మనకి ఎక్కడ టమాటా పీస్ అనేది కనబడుకోకుండా కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి మనకి మగ్గినయో లేదో ఒకసారి కలుపుకొని చూద్దాం. చూడండి, టమాటాల ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా పట్టేసి మనకి అడుగంటిని చూసారా. ఇలా లైట్గా అడుగంటినప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో నేను కొబ్బరి గసగసాల పేస్ట్ అనేది మిక్సీలో పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ కొబ్బరి గసగసాల పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి కలిపేయండి. ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ వేయడం వల్ల కూర రుచి అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, పసుపు వచ్చి ఒక టీ స్పూన్ వేసుకొని, కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. అప్పుడు ఉప్పు కారం అనేది చక్కగా కూరకు పడుతుంది. ఇలా చేసేవారు కాబట్టే అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసే కర్రీస్ అనేవి చాలా రుచిగా ఉండేవి. ఇప్పుడు ఒక లోటా వరకు వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసేయండి. మీకు లోటా కొలతల్లో చెప్పాను కదా, 250 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే మనకి ముక్క అనేది చప్పబడిపోతుంది. వాటర్ అస్సలు ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇందులో లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి లైట్గా సూప్ ఉన్నప్పుడు ఇలాగ మనం మూత తీసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇంకా చూడండి, మనకి ముక్కకి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పులుసు లేకుండా గ్రేవీ అనేది థిక్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి ఇలా గరిటె పెట్టుకోకుండా క్లాత్తో తిప్పండి. ఎప్పుడైనా సరే
చికెన్ బాగా ఉడికిపోయి గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత గరిటె అస్సలు పెట్టొద్దండి. ఒకవేళ గరిటె పెట్టి తిప్పారు అంటే మనకి చికెన్ అనేది పీసులు పీసులు కింద అయిపోతుంది. ఇదిగోండి ఇలా కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు దింపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మనం ఎన్నో రకాలుగా చికెన్ కర్రీని ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఏదో ఒక విధంగా చికెన్ కర్రీ అనేది కుదరదు ఒక్కొక్కసారి. కానీ ఇలా కట్టెల పొయ్యి మీద ఇలా అమ్మమ్మ స్టైల్లో ట్రై చేయండి, అద్భుతంగా సెట్ అవుతుంది. చాలా బాగా కుదురుతుందనమాట. మీ అమ్మమ్మ వాళ్ళు మీకు చేసిన కర్రీస్ ఏమన్నా ఉంటే ఆ స్వీట్ మెమరీని మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షేర్ చేసిన ఈ అమ్మమ్మ స్టైల్లో పల్లెటూరి స్టైల్ కోడికూర అనేది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసాను, చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి, ఆ బటన్ ప్రెస్ చేసి అలాగే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ షాపింగ్ ఒకటి వచ్చిందండి. అందులో ఫ్లిప్కార్ట్ మంత్రా ద్వారాగా మనకి చాలా రకాల బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా తక్కువ ధరలోనే వస్తున్నాయి. మీకు కావాలంటే ఆ లింక్స్ అనేవి కింద ఇస్తాను, మీరు కొనుక్కోవచ్చు చాలా తక్కువ ధరలో. మీకు నచ్చితే కొనుక్కోండి.